మొన్న కూడా 100 బెడ్ హాస్పిటల్ గురించి ఏదేదో మాట్లాడుతున్నారు. ఒకటే బీఆర్ఎస్ నాయకులకు చెప్తున్నాను, 100 బెడ్ హాస్పిటల్కి వాస్తు బాగాలేదు. మీ నాయకుడు కట్టించిన దగ్గర గుంతల చెరువులో కట్టించు. జడ్చల ప్రజలు జడ్చల నుండి హాస్పిటల్ పోవాలంటే 50 రూపాయలకి ఆటో, పోయేదానికి 50 రూపాయలు, వచ్చేదానికి 50 రూపాయలు, 100 రూపాయలు పెట్టుకొని హాస్పిటల్ పోవాలి. అది కూడా కాలువల, మురికి కాలువలు ఉన్న హాస్పిటల్కి. మీరు కావాలని చెప్పి రాజకీయాలు చేస్తే నేను ఎన్నో మాట్లాడగలుగుతాను. ఊరికనన్నా రాజకీయాలు చేయకండి. అక్కడ పేషెంట్స్ వెళ్తలేరని చెప్పేసి ఆ 100 బెడ్ హాస్పిటల్ తగ్గించడం జరిగింది. అయినా కానీ నేను మాట్లాడినాను మినిస్టర్ గారితో, త్వరలో మళ్ళీ 100 బెడ్ హాస్పిటల్కి దానికి ఏదైతే అప్గ్రేడ్ ఉంటుందో అప్గ్రేడ్ జరుగుతుంది 100 బెడ్ హాస్పిటల్కి. కానీ దయచేసి మీరు చేసిన తప్పుకి, మీరు చేసిన తప్పు వల్లనే అక్కడ హాస్పిటల్ కట్టడం వల్లనే ఎవ్వరు అక్కడికి పోతలేరు. దానికి రోడ్డు సరిగా లేదు, గుంతలు ఉన్నది, వాన వస్తే నీళ్లు లోపలికి వస్తాయి, ఎవరు పోతలేరు. కాబట్టి ఇంతమంది వస్తలేరు కాబట్టి 100 బెడ్ని తగ్గిస్తామని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. అయినా కానీ నేను మాట్లాడినాను, మళ్ళీ 100 బెడ్ హాస్పిటల్కి వాళ్ళ అప్గ్రేడేషన్ వస్తుంది. ఊరికే రాజకీయాలు చేస్తే నేను కూడా చాలా మాట్లాడేది ఉంటుంది దాంట్లో. దానికి కాంట్రాక్టర్కి ఇసుక ఫ్రీగా ఇప్పించినారు, ఆ కమిషన్లు ఎవరు పోయినాయి, స్టీల్ కమిషన్ ఎవరు పోయింది, ఆ పక్కన ఇల్లు ఆ కాంట్రాక్టర్ కట్టించిందని కూడా చెప్పడం జరిగింది. మళ్ళీ ఇవన్నీ ఎంక్వైరీ పెట్టించామంటే తొందరగా నేను ఆ ఎంక్వైరీ పెట్టిస్తాను. బీసీ బిడ్డ, ఒక యాదవ్ బిడ్డ, యాదవ్ కుటుంబం నుంచి వచ్చిన నవీన్ యాదవ్కి మా సీఎం రేవంత్ రెడ్డి గారు పక్కన ఉండి ఆయనను గెలిపించడం జరిగింది. మొన్ననే నేను చెప్పినాను, మేము బీసీలకు 42% రిజర్వేషన్ కోసం కూడా కొట్లాడినాము, బిల్ పాస్ చేసిన వాళ్ళు. మీరు బీసీకి మద్దతే తెలుపలేదు మీరు. కాబట్టి రేపు రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్లో కూడా ప్రజలు వీళ్ళకి బుద్ధి చెప్పాలని చెప్పి నేను చెప్పడం. అన్న, ఈ ప్రభావం ఏమైనా ఉంటుందా లోకల్ బాడీ ఎలక్షన్స్ మీద? ఎంతవరకు ఉంటుంది? జూబ్లీస్ ఏదైతే వచ్చిందో దాని ప్రభావం ఎలా ఉంటుంది? స్టేట్ పైన ఉంటుంది, ఎందుకుండదు? 24,000 పైన మెజారిటీతో గెలిచాం. వాళ్ళు మమ్మల్ని గూండా అన్నారు, వాళ్ళు మమ్మల్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడినారు. ఈరోజు 24,000 పైన ఓట్స్తో గెలిచాం. అది కూడా ఒక యాదవ్ కుటుంబం నుంచి వచ్చిన నవీన్ యాదవ్ని గెలిపించుకుంటాం. మాకు బీసీలకు వాళ్ళ కుటుంబాలకు మేము అండగా నిలబడతాం, అది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి రేపు రాబోయే ఎలక్షన్లో మీరు చూస్తే ముదిరాజ్ బిడ్డ అయిన శ్రీహరికి కూడా మన జిల్లా నుండి, మన ఉమ్మడి జిల్లా నుండి మక్తల్ నియోజకవర్గం నుంచి నేనే ఫస్ట్గా ప్రపోజ్ చేస్తాను ఆయన మినిస్ట్రీ ఇవ్వాలని చెప్పేసి. అదే వాళ్ళ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇటు లక్ష్మాడి శ్రీనివాస్ గౌడ్ ఓడిపోవాలని, శ్రీనివాస్ గౌడ్ లక్ష్మాడి ఓడిపోవాలని, ఆయనకు మినిస్టర్ రావద్దు, ఈయనకు మినిస్ట్రీ రావద్దని చెప్పి కొట్లాడుకునేటోళ్ళు వాళ్ళు. మేమేమో బీసీ పక్షాన్ని ఉంటామని చెప్పి మీకు తెలియదు. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.